సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పరిధిలోని పైడిగుమ్మల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందినటువంటి చాకలి సత్యనారాయణకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థికంగా 22,500 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ మరియు కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డికి, పైడిగుమ్మల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయ సింహారెడ్డికి మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ మాజీ ఉప సర్పంచ్ భర్త సంగమేష్, మాజీ వార్డు మెంబర్లు ఆర్ఏ మధు, కస్తీపురం అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు దావీదు ఏసయ్య, రామయ్య, లక్ష్మయ్య, బాలయ్య, లక్ష్మయ్య, రత్నయ్య, నరసింహులు, కనకరాజు, ఆనందం, బాలరాజ్ మరియు కాంగ్రెస్ యువ నాయకులు షాంషాన్, సంపత్, సుమన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి ఏ సాయం ఉన్నా హాస్పిటల్ ఉన్నా సాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాకలి సత్యనారాయణ తండ్రి చంద్రయ్య గారికి హాస్పిటల్ పోయినందువలన ఆయనకు ఆరోగ్యం బాగాలేనందువలన ఆయనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత ముఖ్యమంత్రి సాయం చేశారు. మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకల్ చంద్రశేఖర్ గారికి, లింగారెడ్డి గారికి వాళ్ళందరి సహకారంతో సాధించడం జరిగింది.